హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలను మీరు బాగా గుర్తుపెట్టుకోండి. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువనిచ్చే బంధాలను వదులుకోవద్దు. లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఉండవు. మనిషిలో ఏదో ఒక లోటు ఉంటుంది. కుదిరితే ఊడ్చుకుపోవాలి, లేకపోతే ఓర్చుకోవాలి. అంతేగాని మానసికంగా కృంగిపోతూ మనశ్శాంతి కోల్పోకూడదు. అర్థమైంది కదండి? ఇక 10 మందిలో ఒకడిగా నువ్వు ఉండకు. సొంతంగా ఆలోచించడం నేర్చుకో. అలాగే చదరంగంలో పాముగా ఉండకు. ఆటాడే ఆటగాడిలా ఉండు. జీవితంలో సుఖంగా ఉండాలంటే ఈ 3 పనులు తప్పనిసరి. ఎప్పటికీ పనులు అప్పుడే చెయ్యాలి. ఎక్కడ వస్తువు అక్కడే పెట్టాలి. ముఖ్యంగా ఎక్కడి విషయాలు అక్కడే వదిలేయాలి. మొక్క ఎదగాలి అంటే కావాల్సింది ఖరీదైన కుండీ కాదు. అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది సంపాదన కాదు, సంస్కారం. కాలం మహామాయల మరాఠీ. కోల్పోయిన తర్వాతే బంధాల విలువలను, అసలు నిజాలు తెలిసేలా చేస్తుంది. ఎవరిని మనం ఎంత బాధ పెడతామో అంత బాధ మనం పడాల్సిందే. మనసులో మలినం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం? చేపలు రాత్రింబవళ్ళు నీళ్ళల్లోనే ఉన్నా వాటి వాసన పోదు కదా. అన్నింటినీ పట్టించుకున్నా, అందరినీ పట్టించుకున్నా అన్యాయమయ్యేది నువ్వే. అర్థమైంది కదండి? హేళన చేసే వారి గురించి అస్సలు పట్టించుకోకు. అలాగే నీవు అటు వెళ్ళగానే ఇంకొకరి మీద పడతారు. అది వారి జబ్బు. ఒక నమ్మక ద్రోహి వలన పోయిన నమ్మకం 100 మంది నమ్మకస్తులను చూసినా తిరిగి రాదు. చుట్టూ జనాలు దిగజారుతున్నప్పుడు నీ విలువలతో నువ్వు నిలబడితే చాలు. నువ్వు చాలా ఎత్తులో ఉంటావు. వాళ్ళకంటే నీ గుణం నిన్ను రాజును చేస్తే, నీ మూర్ఖత్వం నిన్ను బానిసను చేస్తుంది. గాలి బలం తెలియదు. సుడిగాలి నిన్ను చుట్టేంత వరకు నీటికున్న బలం కూడా నీకు తెలియదు. అది తుఫానులా మారి ఉప్పెనై పోటెత్తేంత వరకు. విత్తనం బలం తెలియదు, మొక్కల మొలకెత్తనంత వరకు. నీ బలం నీకు తెలియదు, నిన్ను నువ్వు నమ్మేంత వరకు. దిశం ఎప్పుడూ కూడా ఒంటరిగానే పయనిస్తుంది. అబద్ధానికి ఎప్పుడూ తోడు కావాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఓర్పు పట్టిన హృదయం విసుకుపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. కష్టం అందరికీ శత్రువే కానీ మనకి ఎవరు మిత్రులని చూపించి వెళుతుంది. అందుకే కష్టం వచ్చిందని బాధపడకండి. నేటి సమాజం తీరు, ఒక మనిషి తనకు అవసరమైనంత వరకు చెడ్డవారనే చాలా గొప్పవారు అని పొగిడేస్తారు. అదే అవసరం లేకపోతే ఎంత మంచివారినైనా సరే చెడ్డవారిలా చిత్రీకరిస్తారు. మనుషుల మధ్య దూరం పెరగడానికి కారణం ఎల్లప్పుడూ మనమే కరెక్ట్, అవతలి వాళ్ళు రాంగ్ అనుకోవడం వల్ల మాత్రమే. అర్థమైంది కదా? నీ చుట్టూ 100 మంది ఉన్నా నీ ప్రత్యేకత నీకే ఉంటుంది. ఆ ప్రత్యేకత ఒకరు నిన్ను పొగిడారని పెరగదు, ఒకరు తిట్టారనో తగ్గదు. గుర్తుపెట్టుకోండి, జీవితం అంటేనే మార్పు. ఆ మార్పు ఏ 2 రోజులు ఒకేలా ఉండవు. మార్పుని అంగీకరించి మొండిగాను తెలివిగాను ముందుకు వెళ్ళిపోవడమే. ఆగి ఆలోచిస్తే శూన్యం తప్ప ఏదీ కనపడదు. గుర్తుపెట్టుకోండి, నమ్మి బ్రతకడం వేరు, నమ్మిస్తూ బ్రతకడం వేరు. నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది, నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది. కష్టపడి బ్రతికేవారు ఎప్పుడూ కోటీశ్వరులే. ఒకరి కడుపు కొట్టి బ్రతికేవాడు మాత్రం అసలైన పేదవాడవుతాడు. అలాగే ఆర్థిక పరిస్థితి ఎంత బాగున్నా సరే, మానసిక స్థితి సరిగ్గా లేకుంటే జీవితంలో ఎన్నడూ ఆనందంగా ఉండలేరు. కోపాన్ని అదుపులో పెట్టుకోలేని వాడు జీవితంలో చాలా కోల్పోతాడు. అది మీ పట్ల తప్పుడు అభిప్రాయం ఏర్పరపరవచ్చు. అన్ని భయాలు పిరికితనం కాదు. కొన్ని భయాల వెనక బాధ్యతలు ముడిపడి ఉంటాయి. నీ మనసు ఎప్పుడు గాయపడుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మోహం, కోపం, అసూయ అనే 3 నరకానికి 3 మార్గాలు. మన నవ్వులు వినిపించనంత గట్టిగా మన కన్నీళ్లు కనిపించవు. బలం ఉపయోగించి ఎదుటి వారి మీద గెలవడం చాలా సులభం. కానీ
గుణం ఉపయోగించి ఎదుటి వారి మనసు గెలవడం చాలా కష్టం. నీ లక్ష్యం నెరవేరే వరకు దాని గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడు. నీ చుట్టూ ఉన్న శక్తి నీ లక్ష్యాన్ని పాడు చేసే ప్రమాదం ఉంది. ఎవరి మీద ఎక్కువ ఆధారపడవద్దు. కొత్త వారిని కలిసినప్పుడు నీ మీద వారి అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి. జీవితం ఓ నాటకం. నటించడం రానప్పుడు ఇతరుల నాటకాలు చూస్తూ ఉండవలసి వస్తుంది. అలాగే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, చేసే పని చిన్నదని సిగ్గుపడకు. అలాగే కోట్లు కూడబెట్టిన వాడు ప్రతి ఒక్కరూ కూడా మొదట కూటికి లేనివారని మరువకు. నా స్థాయిని బట్టి మనల్ని గౌరవించేవారి కంటే మన మనస్సుని బట్టి మనల్ని ప్రేమించేవారే మనకు నిజమైన ఆప్తులు. చేయడానికి ఒక పని, ప్రేమించడానికి ఒక వ్యక్తి, జీవించడానికి ఒక ఆశ, ఈ మూడు ఉన్నవాళ్ళు నిత్యం సంతోషంగా ఉంటారు. అర్థమైంది కదండి? ప్రతి ఒక్కరూ కూడా పక్కవారి మీద ఆధిపత్యం కోసం ఆరాటపడతారే కానీ అలాగే అందరితో కలిసి నడుద్దాం అనుకునేవారు ఎంతమంది ఉన్నారు? దారి తప్పితే మళ్ళీ వెనుతిరిగి సరైన దారి వెతుక్కోవచ్చు కానీ మాట తప్పితే మాత్రం మళ్ళీ వెనక్కి తీసుకోలేము. పరిగెత్తడం అందరికీ తెలుసు. పడిపోయిన తర్వాత కూడా లేచి పరిగెత్తే వారిదే విజయం అని కొందరికే తెలుసు. అలాగే ఒకరు నిన్ను పదే పదే ఏడిపిస్తున్నారు అంటే వాళ్ళు తమ నాశనానికి ఇంకా ఇంకా దగ్గరవుతున్నారు అని అర్థం. విలువ కోసం విలువ లేని చోట ప్రయత్నించడం అనేది ఉన్న విలువలను వదులుకోవడం. తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు. తెలిసినంత, అవసరమైనంత మాట్లాడడమే గొప్ప విషయం. అర్థమైంది కదండి? ఈ సృష్టిలో ఇప్పటి వరకు నీకంటే బలవంతులు, ధనవంతులు పుట్టారు. అలాగే వారు బ్రతికారు. అందరిలాగే చనిపోయారు. వారిని మరణం నుంచి కాపాడడానికి వారి ధనం, బలం ఏమీ తోడు రాలేదు. వారు చేసుకున్న కర్మలు తప్ప. అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటని, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని కాపాడగలిగితే నిన్ను మించిన మేధావి ఉండడు. ఎక్కడైతే నిన్ను హేళన చేశారో అక్కడే నిన్ను నువ్వు నిరూపించుకో. ఎక్కడైతే నిన్ను తక్కువ అంచనా వేశారో అక్కడ నువ్వు గెలిచి చూపించు. ఓడినవాడు నిన్ను చూసి హేళన చేసినవాడు గెలిచిన నాడు నిన్ను చూసి జేజేలు కొడతాడు. బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం కానీ గుణం ఉపయోగించి ఎదుటివారిని గెలవడం చాలా కష్టం. నీ లక్ష్యం నెరవేరే వరకు దాని గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడు. నీ చుట్టూ ఉన్న దుష్టశక్తులా అవి పాడు చేస్తాయి కాబట్టి ఎవరి మీద ఎక్కువ ఆధారపడవద్దు. వారు కొత్త వారిని కలిసినప్పుడు నిన్ను వదిలేస్తారు. గూడికి పంజరానికి కూడా తేడా తెలిసినవాడు మాత్రమే జీవితాన్ని స్వతంత్రంగా నిలుపుకోగలుగుతాడు. ఉపయోగించుకోవడం చేతకానివాడు ఎన్ని అవకాశాలు వచ్చినా వ్యర్థమే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే చేసే పని చిన్నదని సిగ్గుపడకు. కోట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కూటికి లేని వాళ్ళే. మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారి కంటే మన మనసును బట్టి మనల్ని ప్రేమించేవారే మనకి నిజమైన ఆప్తులు. నీవు జీవితంలో పడిపోవచ్చు, పరాజయం పొందవచ్చు, నిరాశకు గురి కావచ్చు, కానీ నీవు తిరిగి పైకి లేవగలవు. విజయాన్ని సాధించగలవు. అన్నింటినీ అధిగమించగలవు. అది నీపై నీకున్న విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది అని తెలుసుకో. అర్థమైంది కదండి? ఒకరిని మీరు ఎంత బాధ పెట్టినా అన్నీ మరిచిపోయి మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారంటే ఎవరు దొరకననే అర్థం కాదు. ఎవరికి ఇవ్వలేని స్థానాన్ని వాళ్ళ మనసులో మీకు ఇచ్చారని అర్థం. అర్థమైంది కదండి? సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే స్టార్టింగ్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోద్దండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.